అమ్మమ్మ తన మనవడికి బాలకృష్ణుడు వెన్నదంగా కథ చెప్తోంది. కన్నయ్యకు వెన్నంటే చాలా ఇష్టం. గోకులంలో యశోదమ్మ గోపికలు వెన్నను ఉట్టెలపైకి కట్టి పైన వేలాడదీసేవారు. అది చూసి కన్నయ్య తన స్నేహితులతో కలిసి కుండను అందుకునేందుకు స్నేహితులతో కుర్చీలు కట్టి వెన్న కుండలను పగలకొట్టి వెన్నను పంచుకుని తినేవారు. గోపికలు యశోదమ్మకు ఈ విషయం ఫిర్యాదు చేశారు. యశోదమ్మ కన్నయ్యను పట్టుకుని వెన్నను తిన్నావా కన్నా, వెన్నను దొంగిలించావా అని అడిగింది. అంతే అమాయకంగా కన్నయ్య, అమ్మ వెన్నంతా నాదే కదా, నేను తింటే దొంగతనమా అన్నాడు నవ్వుతూ. అంతే యశోదమ్మ కన్నయ్యను పట్టుకుని కాగలించుకుని మంత్రముగ్ధులైంది. అందుకే కృష్ణయ్య భక్తుల హృదయాలు దొంగ అయినాడు. కథ బాగుందా కన్నా?